సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మీ యొక్క రాశిలోనే కేతువు యొక్క సంచారం జరుగుతూ రాశి నుంచి సప్తమంలో రాహు ఉన్నాడు, అష్టమ శని నడుస్తుంది, భాగ్యంలో కుజుడు, దశమంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క రవి ఏకాదశంలోకి 16వ తేదీకి, భాగ్యంలో ఉండేటువంటి కుజుడు 21వ తేదీకి దశమ స్థానంలోకి వస్తున్నాడు. భాగ్యాధిపతి దశమంలోకి రావడం మంచిదే. 12వ స్థానంలో సేవా స్థానంలో విదేశీ స్థానంలో గురువు ఉన్నాడు. మరియు ఆ గురువుకి లగ్నం నుంచి ఏకాదశంలో బుధ శుక్రులు ఉంటూ శుక్రుడు 9వ తేదీకి 12వ స్థానంలోకి మారడము, మరియు బుధుడు 23వ తేదీకి 12వ స్థానంలోకి మారడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క చంద్రుడు ఏదైతే ఉందో సింహం నుంచి 4వ భావంలో మనకి వృశ్చిక రాశిలో ప్రారంభమై 12 రాశులు కూడా ఈ నెల మొత్తం తిరుగుతాడు. మరి వీటి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా 1వ తేదీ నీచ స్థానంలో ఉంటాడు కాబట్టి చంద్రుడు కొంచెం ఆ రోజు మీరు కొంచెం ఏదైనా మానసికంగా మనసుకు తీసుకునేటువంటివి ఏమీ కూడా చేయకండి. మనసుకు తీసుకుని అనవసరంగా మానసిక స్ట్రెస్ పడుతూ ఉంటారు. 7, 8 తేదీలు ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ జాగ్రత్తగా ఉండాలి. 9, 10 తేదీలు కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయితే రాశిలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో ఆ యొక్క కేతువు రాశిలో ఉన్నందుకు ప్రధానంగా ఏంటంటే కొద్దిగా మీరు ధ్యానము చేసుకోవడానికి మరియు గణపతి ధ్యానం ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతి ధ్యానంతో కనుక మీ యొక్క రోజుని ప్రారంభించినట్లయితే ఎటువంటి ఆటంకములు రాకుండా ఉంటుంది. ధనాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. ధనాధిపతి ఎప్పుడైతే ఏకాదశంలో ఉంటూ శుక్రుడితో ఉన్నాడో, కాకపోతే శుక్రుడు ఏకాదశంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వివాహ సంబంధించిన విషయాలు తొందరగా సెట్ అవ్వవు. 12లోకి వచ్చాకే వివాహ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు 12వ స్థానంలోకి 9వ తేదీ వస్తాడు, 9 తర్వాత మీ వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన కూడా 1వ తేదీ పనికిరాదు చెప్పాలంటే. మరియు కాస్త విదేశీ సంబంధాలు వెతుక్కోండి. వివాహ విషయంలో దగ్గరగా సొంత ఊర్లోని తెలిసిన వాళ్ళతో సెట్ కాదు, విదేశాల్లో ఉండేటువంటి సంబంధాలే సెట్ అవుతాయి. కొంతమందికి ఎలా ఉంటుందంటే మాకు ఇష్టం లేదండి అంటుంటారు, కానీ యోగం మీ పర్సనల్ చార్ట్లో కనుక అది ఉంటే ఖచ్చితంగా అటే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అష్టమ శని యొక్క ప్రభావం తగ్గాలి అంటే కనుక ఈ విషయంలో మనం నిందపడతామనుకునేటువంటివి అస్సలు చేయకండి. గోవు కాస్త మన బెల్లం తినిపిస్తూ ఉండండి. మరియు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో కాస్త ప్రమోషన్స్ కూడా వస్తాయి. కాకపోతే కాస్త 21వ తేదీ నుంచి కుజుడు దశమ స్థానంలోకి వస్తున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి బాగుంటుంది. కానీ జనరల్గా దశమంలో కుజుడు ఉన్నందుకు కాస్త అక్కడి నుంచి 21వ తేదీ నుంచి చేసే ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది కాలభైరవుడి యొక్క అష్టకము, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుజుడు తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం కుజుడు మంత్రి కూడా ఈ స్వక్షేత్రంలో వచ్చినటువంటి సందర్భము. దీని మూలంగా ఏంటంటే ఒకటి పర్యావరణ సంబంధంగా మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడూ చూడనంత విపరీతమైనటువంటి వేడిని, ఉష్ణాన్ని పుట్టిస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్లు, పవర్ని జనరేట్ చేసేటువంటి బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతాయి కుజుడిలా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అందరికీ కూడా అన్ని రాసుల వారికి మీనరాశిలో శని ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక నీటిని తీసుకొని తాగేటప్పుడు కానీ నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నీటి మూలంగా, జల మూలంగా రోగాలు వచ్చే సమయం అంటారు దీన్ని. కాకపోతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ శని యొక్క ఎనర్జీస్తో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అక్కడ. అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో కొన్ని కొత్త మతాలు కూడా పుడతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి బయట మార్కెట్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటుందో, మనం ఒక వస్తువు అమ్ముదాం అనుకుంటున్నాం, దీనికంతా మార్కెట్ లేదు, లేకపోతే ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, ఇప్పుడు కొనడం వల్ల వేస్ట్ అని మనం ఎలా అయితే డిసైడ్ అవుతామో బయట ఉండేటువంటి పరిస్థితుల్ని, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, ఒక 2 గంటలు దాటితే కొంచెం చల్లబడుతుంది, 4కు 5కి అని ఎలా అనుకుంటామో బయట ఉండే వాతావరణం, బయట ఉండే సిచ్యువేషన్స్, కండిషన్స్ ఎలాగో గోచారం కూడా అంతే. అంటే గోచారం
ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పేది. కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతకము. అంటే మీరు జన్మించినప్పుడు మీరు ఏ తేదీని జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ సమయం, ఏ ప్రాంతం, ఈ 5 అంశాలు తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బేస్గా తీసుకొని లగ్నం నుంచి 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, మిగతా సప్తగ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకి చంద్రుణ్ణి ఉపగ్రహం అంటారు, రవిని మనకి స్టార్ అని చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైనా కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది కాబట్టి ఇందులో లగ్నం నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు లగ్నం బాగుంటే బాగా ఎదుగుతారు, ధనభావం బాగుంటే అది ఎందుకు బాగోలేదు, ఏ గ్రహం వల్ల బాగోలేదు, దాన్ని సెట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా 3వ భావం అన్నదమ్ములతో ఉండే రిలేషన్, 4వ భావం మీ యొక్క వస్తు వాహన గృహ ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానం ఎందుకు కలగట్లేదు, 5వ భావం ప్రేమించడం ద్వారా ప్రేమ వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నారా. అదేవిధంగా 6వ భావం రుణ రోగ శత్రుస్థానం, అంటే ఏమిటి, మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, దాన్ని ఎలా మీరు నిర్మూలించుకోగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనని, స్పష్టమైన ఆన్సర్ని జ్యోతిషాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మీకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారు, పార్ట్నర్ ద్వారా మీకు స్ట్రెస్ ఉంటుందా, చక్కగా వాళ్ళ ద్వారా మీరు మంచి సుఖాన్ని పొందుతారా అనేది 7వ స్థానము 12వ స్థానం చెప్తుంది. ఇదంతా కూడా వాళ్ళేదో శత్రువులై మీ మీద దాడి చేయడం మనం ఇంకోటి కాదు, వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇదంతా మనం ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే జ్యోతిషాస్త్రం అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని, నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఈ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది, దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడము లేదా పలానా మంత్రం ద్వారా పలానా నామస్మరణ ద్వారా క్లియర్ చేసుకోవడం ఎలాగా అనేటువంటిది. అదేవిధంగా వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఆకస్మిక సంఘటనలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఊరికే ఏదో ఏలినాటి శని వచ్చేసింది లేకపోతే కాలసర్ప యోగం ఉందని భయపడడానికో భయపెట్టడానికో జ్యోతిష్ శాస్త్రం కాదు. మీరు ఇలా ఉంది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఎలాగ తగ్గించుకోవాలని చాలా చిన్నది, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని చక్కగా ఇంట్లో కూర్చొని లలిత చేసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, చాలా సింపుల్గా పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయినటువంటి ఘట్టాన్ని మీరు తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. అలా కాదండి వివాహం అయింది కానీ మాకు ఎక్కడా కూడా మా ఇద్దరికీ సఖ్యత లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం, కానీ కలిసి ఉండాలి, సిచ్యువేషన్స్ విడిపోయేలా లేవు అన్నప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఇక్కడ అప్పుల బాధలు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః. మీరు చేసి చూడండి, భక్తిగా శ్రద్ధగా ఖచ్చితంగా మీకు ప్రభావం అనేటువంటిది ఉంటుంది.